ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పత్తిపాటి గార్డెన్స్ లో జరిగిన నేత్ర వైద్య శిబిరం 15 రోజుల్లో 2000 మందికి ఆపరేషన్ చేయించినట్లు తెలిపిన శాసనసభ్యులు పత్తిపాటి. కొండవీడి బెల్ట్ లోని కోట, చేంజెస్ ఖాన్పేట, సంతపేటలో నిర్వహించిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు. గుడేవారిపాలెం జగనన్న కాలనీలో విద్యుత్ వైరు చోరీ. రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన విద్యుత్ శాఖ అధికారులు. ఇళ్ల స్థలాలు లేని వారికి గుడ్ న్యూస్. సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరిన ఆయా మండలాల తహసీల్దార్లు. త్వరలో బర్డ్స్ ఆసుపత్రి సహకారంతో నిర్వహించిన ఉచిత మోకాళ్లు, కీళ్ల చికిత్స శిబిరం వెల్లడించిన శాసనసభ్యులు పత్తిపాటి. మంచి చేసేవారిని కాదని మిమ్మల్ని ముంచేవారిని నమ్మి గతంలో ఎంతో నష్టపోయారని, మరలా ఆ తప్పులు పునరావృతం కాకుండా ప్రజలు ఒకే మాటపై నిలిచి కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు కోరారు. కొండవీడి కోట ఘాట్ రోడ్ నిర్మించింది చంద్రబాబేనని, కోటను పర్యాటకంగా అభివృద్ధి చేస్తే చిలకలూరిపేట నియోజకవర్గానికి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయన్నారు. 4 ఏళ్లలో కొండవీడిను మరింత అభివృద్ధి చేస్తానని పత్తిపాటి చెప్పారు. సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశంలో భాగంగా శనివారం ఆయన లింగారావుపాలెం, కోట, సంతపేట, చెంగిజ్ ఖాన్పేట గ్రామాల్లో పర్యటించారు. తొలుత లింగారావుపాలెంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన మంచినీటి ప్లాంట్ ను ప్రారంభించిన పత్తిపాటి 13 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం కోట గ్రామంలో 8 లక్షలతో, చెంగిజ్ ఖాన్పేటలో 23 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వం త్వరలోనే గ్రామాల్లో ఇళ్లు లేని పేదలకు ముందుగా స్థలాలు కేటాయించి తర్వాత ఇళ్ల నిర్మాణం చేపడుతుందని పత్తిపాటి చెప్పారు. తల్లికి వందనం సాయం అర్హత కలిగిన ప్రతి తల్లికి అందుతుందని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. త్వరలోనే అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి కూడా అమల్లోకి రానుందన్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా ఆనందించవచ్చన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడింది మే నెలలో అయినా ఏప్రిల్ నుంచే ఇచ్చిన హామీ ప్రకారం నెలకు 4,000 రూపాయల పింఛను అందించిందన్నారు. అవినీతి మంత్రికి డబ్బులు తప్ప ఆ రోడ్లో ఎక్కడన్నా ఒక మట్టి, ఒక బొచ్చేసిన మట్టి, ఎడ్లపాడు మండలంలో ఉన్నట్టు రోడ్లు పాడైపోయి ఈ రాష్ట్రంలో ఎక్కడ ఉండవు. సిగ్గు లేకుండా మళ్ళా పేటకు వచ్చారంటాడు. ఇప్పుడు ఏమి వెనక పెడదామని, ఈ ఊళ్ళో ఒక పని చేసినట్టు చెప్పమనండి, ఈ మండలంలో ఒక పని చేసినట్టు చెప్పమనండి. గుంటూరు పోయారు, మళ్ళా వచ్చారు. అక్కడేమో తిరిగి కొట్టారు, 50,000 మెజారిటీతో ఓడగొట్టారు, బుద్ధి వచ్చాడు. మళ్ళా పేటకు వచ్చారు. అనుకేంటి ఈ ఎడ్లపాడు మండలం ఈ రోడ్డు చూస్తే కళ్ళమ్మ నీళ్లు వస్తాయి. పెరగపురం టు సింగిస్ ఖాన్పేట. శ్రీనివాసరెడ్డి ఎన్నిసార్లు చెప్పాడు. నేను ఈ రోడ్డుకు వచ్చినప్పుడు ఆఫీసర్లు కూడా తిడుతున్నా, సస్పెండ్ చేస్తాను కూడా చెప్పింది నిన్న ఎస్సీని. ఏంటో ఎందుకు బతిలాడో కాంట్రాక్టర్ అని చెప్తున్నాను. ఈ రోడ్డు మీద మీరు తిరుగుతుంటే మీరు ఎంత బాధ ఉంటుంది మీకు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు రోడ్లు అట్టు ఉండడానికి. ఈ మండలంలో రోడ్డు అన్ని టెండర్లు తెచ్చాం. ఇదేమో ఒక పనికి మాలినోడు తీసుకున్నాడు ఈ రోడ్డు టెండర్. 5 ఏళ్లుగా పనిచేస్తూనే ఉన్నాడు. చేయలేకపోతే తప్పుకోవచ్చు, సిగ్గుండాలి కదా కాంట్రాక్టర్ కూడా. కాంట్రాక్టర్ సిగ్గుండాలి, ఆఫీసర్లకు కూడా సిగ్గున్నా ఉండాలి. ఈ విధంగా రోడ్లు పెట్టి పబ్లిక్ ఎంత అసౌకర్యాలకు గురి కాబడుతున్నారు, ఎంత తిట్టుకుంటారు పబ్లిక్, సామాన్య ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఆ కాంట్రాక్టర్కి సిగ్గన్నా ఉండాలి, ఆఫీసర్ల కన్నా సిగ్గు ఉండాలి. నేను అందుకనే వీడియో చేసి చంద్రబాబు గారికి పంపిస్తాను. ఈ రోడ్డు కూడా ఆఫీసర్ల మీద 10 రమ్మన్నాను. రాకపోతే వారి మీద కూడా యాక్షన్ తీసుకునేటువంటి విధంగా ముందుకెళ్ళబోతా ఉన్నాం. అవసరమా లేదా మీరు చెప్పండి. అవసరమా చేయొద్దండి. టెండర్ పిలిచారు, డబ్బులు ఉన్నాయి, చేత కాకపోతే శ్రీనివాసరెడ్డి నేను చేస్తానన్నాడు. ఆ కాంట్రాక్టర్ ఏమో చెయ్యడు, ఇంకొకరిని చేయలేడు.
ఎంత కోపం వస్తుందంటే మనం కాంట్రాక్టర్నే అనలేము, ఆఫీసర్లే మనం మాట్లాడగలం. సిగ్గులేని కాంట్రాక్టర్లు వస్తే ఇంతే ఉంటుంది. పనిచేయడానికి ఎందుకు కాంట్రాక్ట్ తీసుకోవటం? ప్రభుత్వం ఉంది, కూటమి ప్రభుత్వం ఉంది. ఈ దేశంలో ఎక్కడా లేదు. బీహార్లో 400 పెన్షన్ ఇస్తున్నారు, హైదరాబాద్ లో తెలంగాణలో 2600 ఇస్తున్నారు. హైయెస్ట్ ఇంతవరకు 2600 హైయెస్ట్ తెలంగాణ ఇంతవరకు. 4000 ఇస్తున్న రాష్ట్రం ఎక్కడా లేదు. ఎన్నికలకు ముందు నుంచి ఏప్రిల్ నుంచే ఇస్తున్న, నెల నుంచి కూడా ఇస్తున్నాం. మనకి మే 13 పోలింగ్ అయింది, ఏప్రిల్ నుంచి కూడా పెన్షన్ ఇచ్చాం. నేను రామచంద్రరావు ఇచ్చాం లేదా? నువ్వు ఈ ఊరు కాకపోయినా ఇచ్చామా లేదా చెప్పండి. అప్పుడు ఎన్నికలు జరగదా? అప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా కూడా ఆ నెల నుంచి కూడా కలిపి జులైలో 7,000, మంచంలో ఉన్నాడు 15,000. ఈ దేశంలో ఎక్కడా లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారిచే హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ నందలి భాగంగా ఇంటి నివేశ స్థలం లేని నిరుపేదలందరూ కూడా మీ సమీప సచివాలయం ద్వారా ఇంటి నివేశన స్థలానికి మంజూరుపై అర్జీని దాఖలు పరచుకోవాల్సిందిగా ఎంఆర్ఓ తెలిపారు. అర్జీతో పాటు కుటుంబమునకు జారీ కాబడిన రేషన్ కార్డు, కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డులు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు అర్జీ దాఖలు పంచుకోవాల్సిందిగా నాదెండ్ల మండల తహసీల్దార్ ఎస్ చంద్రశేఖర్ కోరారు. ప్రజలకు మెరుగైన కంటి వైద్యం అందించాలన్న సదాశయంతో ప్రభుత్వం కొన్ని వైద్య సంస్థలతో కలిసి మెరుగైన వైద్య సేవలు అందిస్తుందని మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు చెప్పారు. శంకర్ నేత్రాలయం వంటి ఆసుపత్రులు ప్రజలకు అందించే సేవల్లో ప్రభుత్వ తోడ్పాటు కూడా ఉందన్నారు. కంటి ఆపరేషన్ చేయించుకునే ఒక్కో వ్యక్తికి ప్రభుత్వం 2,000 ఆర్థిక సాయం అందిస్తోందని పత్తిపాటి చెప్పారు. పత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక పత్తిపాటి గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన 36వ వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి 35వ వైద్య శిబిరంలో ఆపరేషన్ చేయించుకున్న వారికి ఉచిత కళ్లద్దాలు అందించారు. అనంతరం దన్నమూడి హెల్త్ ఆఫీస్ సర్వీస్ వారు అందుబాటులోకి తీసుకొచ్చిన అధునాతన వైద్య పరీక్షల యంత్రాన్ని పత్తిపాటి లాంఛనంగా ప్రారంభించారు. యంత్రంతో 42 రకాల వైద్య పరీక్షలు చేయవచ్చని, అతి తక్కువ ఖర్చుతోనే ప్రజలకు పరీక్షలు నిర్వహిస్తామని డిహెచ్ఓఎస్ డైరెక్టర్ దన్నమూడి అరవింద్ కుమార్ ఎమ్మెల్యే పత్తిపాటి తెలియజేశారు. పేదల ఆరోగ్యం కోసం ప్రభుత్వం చేసే సాయంలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు, దాతలు భాగస్వాములు కావడం నిజంగా అభినందనీయమన్నారు. పత్తిపాటి ఫౌండేషన్ ఇప్పటివరకు శంకర్ నేత్రాలయం, మణిపాల్, కిమ్స్, సెంటినీ వంటి వైద్య సంస్థలతో కలిసి 36 వైద్య శిబిరాలు నిర్వహించడం జరిగిందన్నారు. కంటి వైద్య శిబిరాల నిర్వహణతోనే ప్రజలకు ఎక్కువగా మేలు జరుగుతుందన్న పత్తిపాటి, కులమతాలకు అతీతంగా పేదలకు సేవ చేసే భాగ్యం ఫౌండేషన్ కు దక్కడం గొప్ప విషయమన్నారు. ఇకపై ఫౌండేషన్ నిర్వాహకులు ప్రతి 3 నెలలకు ఒక వైద్య శిబిరం నిర్వహిస్తారని పత్తిపాటి చెప్పారు. షుగర్ లేని వాళ్ళందరికీ 1,300 మందికి ఆపరేషన్ చేసి మీ అందరినీ మళ్ళీ ఇక్కడికి రప్పించారు. ఆ కళ్ళజోడు మళ్ళీ మరొక కళ్ళజోడు కూడా ఇచ్చి, ఎండలేకపోతే నల్ల కళ్ళజోడు, ఎండలు లేనప్పుడు మళ్ళీ ఈరోజు ఇచ్చేటువంటి కళ్ళజోడు. మీ అందరినీ బాగా చూసుకున్నారు కదా, బ్రహ్మాండంగా చూశారు కదా. ₹1 తీసుకోకుండా 5 నుంచి 10,000 రూపాయలు ఖర్చు అయ్యేటువంటి ఆపరేషన్ని ₹1 లేకుండా బస్సు కూడా వాళ్లే బస్సు పంపించి మీకు ఎటువంటి ఖర్చు అనేటువంటిది లేకుండా మీ కంటిని ఆరోగ్యంగా ఉంచటం. కన్ను బాగుంటే మీ పని మీరు చేసుకోగలుగుతారు. కంటి చూపు బాగుంటే ఒకరి మీద ఆధారపడేటువంటి పరిస్థితి లేకుండా మీ పనులు మీరు చేసుకోవడానికి, మీ కుటుంబ సభ్యుల ముందు మీ గౌరవం పెంచుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. శంకర్ నేత్రాలయం దాంట్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నుంచి కూడా 2,000 రూపాయలు మీకు ఇస్తుంది. మిగతాది శంకర్ నేత్రాలయం వారు చారిటీ ద్వారా వాళ్ళకు వచ్చేటువంటి దాతల నుంచి ఖర్చు పెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా 2,000 రూపాయలు ఇస్తుంది. దీనికి మీకు చేసే ప్రతి ఆపరేషన్కి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు ఇస్తున్నారు. మిగిలినంతా శంకర్ నేత్రాలయం వారు దాతల నుంచి, వారికి వచ్చేటువంటి ఫండ్స్ నుంచి, వారి ట్రస్ట్ నుంచి పెట్టి చేసే ఆపరేషన్లో వచ్చే డబ్బులు కూడా ఇక్కడే ఖర్చు పెడుతున్నారు. మీలాంటి పేదవాళ్ళు, పెద్దవాళ్ళకి చేసి ఉచితంగా చేసేటువంటి కాకుండా డబ్బులున్న ధనవంతుల దగ్గర నుంచి వసూలు చేసే డబ్బులు కూడా దీనికే ఖర్చు పెడుతున్నారు. అది ఈ యొక్క గొప్పతనం శంకర్ నేత్రాలయం. 36 క్యాంపులు నిర్వహించాం. ఇదే ప్రథమం. మీలాంటి వాళ్ళకి ఏ బజార్కి వెళ్ళినా, నేను ఇప్పుడు సుపరిపాలన తొలి అడుగు వెళ్తే నల్ల కళ్ళజోళ్ళే కనపడుతున్నాయి నాకు. ఎటుపోయినా నాకు వాళ్లే కనపడుతున్నారు. దాంట్లో ఉండే సంతోషం
రాజకీయాల కన్నా సంతోషకరమైనటువంటిది ఈ వైద్య శిబిరాలు. గర్వంగా తెలియజేస్తున్నాను. దీనికి రాజకీయాలు లేవు, పార్టీలు లేవు, అందరూ ప్రేమిస్తారు. రాజకీయాల్లో అంటే సగం మంది ప్రేమిస్తారు, సగం మంది తిడుతుంటారు. కానీ వైద్య శిబిరాల్లో అన్ని పార్టీల వాళ్ళు వస్తున్నారు, అన్ని కులాలు ఉన్నాయి, అన్ని మతాలు ఉన్నాయి, అందరూ గౌరవిస్తున్నారు, అందరూ హ్యాపీగా ఉంటున్నారు. ఇది ఒక అరుదైన అటువంటి అవకాశం. మీ అందరికీ ఇటువంటి సేవ చేసేటువంటి భాగ్యం ఇది మర్చిపోలేనటువంటిదని నేను మీకు తెలియజేస్తున్నాను. అనారోగ్య సమస్య తీవ్రం కావడంతో తాను పనిచేస్తున్న ట్రాలీలోని డ్రైవర్ తుది శ్వాస విడిచిన సంఘటన మండలంలోని గణపవరం గ్రామంలో చోటు చేసుకుంది. నాదండ్ల ఎస్ఐజీ పుల్లారావు తెలిపిన వివరాల ప్రకారం ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం వావురాల గ్రామానికి చెందిన దంతాల వీరభద్రయ్య చిలకలూరుపేటలోని ఒక ట్రాలీకి డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ప్రతి నెల చివరిలో జీతం తీసుకుని ఇంటికి వెళ్లి 4-5 రోజుల నుండి తిరిగి డ్యూటీకి వస్తుంటాడు. గురువారం వావిరాల గ్రామం నుండి చిలకలూరుపేట వచ్చి ట్రాలీని తీసుకొని నరసరావుపేటలో మిషన్ ఎక్కించుకొని గణపవరంలో మిల్లులో మిషన్ దించేందుకు శుక్రవారం వచ్చాడు. కూలీలు లేకపోవడంతో ట్రాలీని మిల్లులోని పెట్టి ఓనర్కు ఫోన్ చేసి తనకు ఆరోగ్య సమస్య బాగాలేదని తెలపడంతో ఓనర్ బజారుకు వెళ్లి టాబ్లెట్ తెచ్చుకొని వేసుకోమని చెప్పారు. దీంతో వీరభద్రయ్య బయటికి వెళ్లి గ్యాస్ ట్రబుల్ టాబ్లెట్ తెచ్చుకొని వేసుకొని ట్రాలీలో పడుకున్నాడు. మధ్యాహ్న సమయంలో ట్రాలీ ఓనర్ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు. ట్రాలీ వద్దకు వచ్చి చూడగా వీరభద్రయ్య ట్రాలీలోనే మృతి చెందాడు. చిలకలూరుపేట పట్టణంలోని పత్తిపాటి గార్డెన్లో 36 కంటి వైద్య శిబిరాలను నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు కంచెల శ్రీనివాసరావు మాట్లాడుతూ పత్తిపాటి పుల్లారావు సారథ్యంలో పత్తిపాటి ఫౌండేషన్ తరఫున పేద ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. రాష్ట్రంలో మరే నాయకుడు చేయని విధంగా ఈ కార్యక్రమాలను పుల్లారావు నిర్వహిస్తున్నారని తెలిపారు. నందమూరి తారక రామారావు 1986లో పెన్షన్ పథకాన్ని 60 రూపాయలతో ప్రారంభించిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని, అదే స్ఫూర్తితో పుల్లారావు కోట్లాది రూపాయల సొంత నిధులతో ఇప్పటికే 36 కంటి వైద్య శిబిరాలు నిర్వహించారని, ఇది భగీరథ ప్రయత్నమని, ఎవరు చేయలేని పని అని కొనియాడారు. ఒక కంటి వైద్య శిబిరం నిర్వహించాలంటే వైద్యులు, నర్సులు, కంపౌండర్లు, షామియానాలు, ఏసీలు, ప్రచారం వంటి అనేక సమస్యలు ఉంటాయని, అయినప్పటికీ పుల్లారావు ఇష్టపడి ఈ సేవ చేస్తున్నారని శ్రీనివాసరావు వివరించారు. తన జీవితంలో కోట్ల రూపాయలు సంపాదించడం, మంత్రి పదవులు, ఎమ్మెల్యేగా గెలవడం కంటే ఇలా వేలాది మందికి సహాయం చేయడమే అత్యంత ముఖ్యమైనదని పేర్కొన్నారు. పుల్లారావుని మానవతావాదిగా అభివర్ణించి అన్నగా దైవంతో సమానంగా భావిస్తున్నారని, వారికి పాదాభివందనం చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు నాయుడు పంపిన వ్యక్తి ఒకరు సభకు వచ్చి ఇక్కడ ఏం జరుగుతుందని అడిగారని, లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి పనిచేస్తున్నామని వివరించినట్లు శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ కార్యక్రమాలని పేదవాడికి కార్పొరేట్ వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా జరుగుతున్నాయని స్పష్టం చేశారు. 36వ ఉచిత కంటి వైద్య శిబిరాల పేరుతో జరిగిన సమావేశంలో పుల్లారావుని అభినందిస్తూ ఆయన చేస్తున్న సేవలను ప్రశంసించారు. పేదల కోసం కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తేవడంతో ఆయన కృషి అనితర సాధ్యమని కొనియాడారు. బస్సు వసతి, భోజన వసతి సహా 15 రోజుల్లో 2000 మందికి శంకర్ నేత్రాలయ సహకారంతో కంటి ఆపరేషన్లు చేయించినట్టు తెలిపారు. క్యాంపు పెట్టాలంటే కంపౌండర్లు, నర్సులు, డాక్టర్లు, షామ్యానాలు, ఏసీలు, రకరకాల ప్రచారము, రకరకాల సమస్యలు, ఈ అన్ని సమస్యలు ఒప్పిడి చేయాలంటే చాలా కష్టతరమైన పని. ఇది ఎవ్వరు చేయలేని పని. ఇది భగీరథ ప్రయత్నం. ఇది ఒక పుల్లారావు గారికే సాధ్యం. ఈ రాష్ట్రంలో ఎవరు చేయలేని కార్యక్రమం ఇది. ఇది ఎంత కష్టమైనా కానీ ఆయన ఇష్టపడి చేసే పని ఇది. నా జీవితంలో అత్యంత ముఖ్యమైన, నాకు ఇష్టమైన పని ఏంటంటే, నేను కోట్లు సంపాదించానా, నేను మంత్రి పదవి చేశానా, నేను ఎమ్మెల్యేగా 6 సార్లు, ఇవన్నీ కాదు. ఇలాంటి వాళ్ళందరికీ కోకొలలుగా వేల మందికి సహాయం చేశాడు. అలాంటి మానవతావాది నాకైతే, నా వరకు నాకు అన్నగారు నాకు దైవం కంటే ఎక్కువ. ఎందుకంటే ఇంతమందికి అన్న సహాయం చేయటం అనేది, నేను అన్నకి పాదాబంధం చేస్తా ఉన్నా. ఇన్ని వేల మందికి నేత్రదానం చేయటం అనేది ఎవరు చేయలేని పని. అసలు ఎవరు చేయలేని పని, అసలు ఇది జరగని పని. అలాంటి కార్యక్రమాలన్నీ కూడా మేము చేస్తా ఉన్నాం. పోయినసారి మీరు లేరన్నా, మహానాడుకు వచ్చినట్టు వచ్చారు, 10,000 మంది వచ్చారు. ఆ రోజు చాలా ఇబ్బంది పడ్డాం మేము. ఆ కార్యక్రమానికి పోలీసు వారు అద్భుతంగా సాయం చేశారన్న. వాళ్ళను మాత్రం కొనియాడాల్సిందే ఇక్కడ. ఎందుకంటే సాయం చేసిన ప్రతి ఒక్కడు కూడా నా దృష్టిలో దేవుడితో సమానం. అన్న మీ అందరికి చేస్తున్నాడు, కానీ భగవంతుడు మనకి ఎట్టుంటాడో ఎవరికి తెలియదు. ఈ నేత్రదానం అనేది కళ్ళుంటేనే మనం ఏం చేయగలన్నా, ఏం చూడాలన్నా కానీ, ఈ నేత్రదానం లేకపోతే మనం ఏం చేయలేం. కావున అన్నగారికి నేను ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఇన్ని వేల మందికి 30 సంవత్సరాలు పెట్టి, 1 సంవత్సరం 1 సంవత్సరం కాదు, 30 సంవత్సరాలు పెట్టి చేయటం అంటే చాలా గొప్ప విషయంగా నేనైతే భావిస్తా ఉన్నాను. ఏ నాయకుడు రాష్ట్రంలో పత్తిపాటి పుల్లారావు గారు లాంటి నాయకుడు ఎవరు ఉండరు, ఉండబోరు కూడా ముందు రోజుల్లో కూడా.
అందుకోసమని అలాంటి నాయకుడిని మనము చివరి దాకా ఆయనకి అండగా ఉండి ఆయన వెంట నిలబడాలని నేను మనస వాచ కర్మణ మీ అందరికీ కూడా నేను అర్చిస్తా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఉద్దేశించి శంకర్ నేత్రాలయ శ్రీనివాస్ గారు, నేను మీ అందరు చేపించేటప్పుడు ప్రతిరోజు నేను హాస్పిటల్కి వచ్చాను. ఒక్క చిన్న ఇబ్బంది లేకుండా ఉండాలి మన నియోజకవర్గం వాళ్ళు అనేది 15 రోజులు ఆపరేషన్ చేయడం జరిగింది. 15 రోజులు కూడా హాస్పిటల్ రావడం జరిగింది. దాదాపు 2000 మందికి ఆపరేషన్ చేయడం జరిగింది. మీ అందరికీ కూడా బ్రహ్మాండమైన చూపునిచ్చిన ప్రత్తిపాటి పుల్లారావు గారికి నేత్రదాత సుఖీభవ, ప్రత్తిపాటి విజయభవ. గణపవరం సెక్షన్ పరిధిలోని 14 గ్రామాల్లోని సిఆర్డీఏ సర్కిల్ విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజనీర్ ఎం శ్రీనివాసరావు నేతృత్వంలో గుంటూరు టౌన్ 2 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ వై ఏడుకొండలు, డిపిఈ అండ్ విజిలెన్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సిహెచ్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో గణపవరం సెక్షన్ పరిధిలోని 14 గ్రామాల్లో నేడు మెరుపు దాడులు నిర్వహించారు. మొత్తం 29 బృందాలుగా ఏర్పడి నిర్వహించిన ఈ దాడిలో అనధికారికంగా అధికారులు విద్యుత్ వినియోగిస్తున్న 58 సర్వీసులను గుర్తించారు. వీరికి మొత్తం 1,85,600 రూపాయల అపరాధ రుసుము విధించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ విద్యుత్ చౌర్యం అనేది సామాజిక నేరమని, దీనికి జైలు శిక్ష కూడా ఉంటుందని హెచ్చరించారు. భవిష్యత్తులో ఉన్నతాధికారుల ఆదేశాలతో అనధికార విద్యుత్ వినియోగంపై కేసులు కూడా నమోదు చేస్తామని, తరచుగా ఇలాంటి దాడులు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ దాడుల్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఏ గురునాథరావు, ఎన్ మల్లికార్జున ప్రసాద్, కె రవికుమార్, 11 మంది అసిస్టెంట్ ఇంజనీర్లు మరియు ఇతర విద్యుత్ సిబ్బంది ఉన్నారు. చిలకలూరుపేట పట్టణంలోని పత్తిపాటి గార్డెన్లో పత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 36వ మెడికల్ క్యాంప్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా షేక్ రఫానీ మాట్లాడుతూ పత్తిపాటి ఫౌండేషన్ పేద ప్రజల కోసం వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వారికి కంటి చూపును ప్రసాదించడమే కాకుండా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను సైతం అందిస్తోందని కొనియాడారు. ఈ గొప్ప కార్యక్రమానికి కృషి చేస్తున్న మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావుకి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ వైద్య శిబిరం ద్వారా అనేక మంది పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని చైర్మన్ రఫానీ పేర్కొన్నారు. త్వరలోనే టీటీడీ ఆధ్వర్యంలోని బోర్డు ఆసుపత్రితో కలిసి ఉచిత కీళ్ల మార్పిడి చికిత్సలు కూడా చేయబోతున్నట్లు పత్తిపాటి చెప్పారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ జగదీష్ నేతృత్వంలోని బృందం పేదలకు మోకాళ్ల సంబంధిత వైద్య సేవలు అందిస్తోందన్నారు. అరవింద్ కుమార్ 42 రకాల వైద్య పరీక్షలు చేసే యంత్రాన్ని ప్రజల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారని, 700 రూపాయలకే అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించుకోవచ్చన్నారు. 42 వైద్య పరీక్షల సమాచారం కేవలం 20 నిమిషాల్లోనే రోగుల ఫోన్లకు అందించడం జరుగుతోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని పత్తిపాటి చెప్పారు. ప్రజల ఆరోగ్యమే మాకు ముఖ్యమైన నాయకుడు మీకు దొరకడం నిజంగా పేట ప్రజల అదృష్టమని, మేము తయారు చేసిన మిషన్ గురించి చెప్పిన వెంటనే పత్తిపాటి సంతోషించారని డిహెచ్ఓఎస్ డైరెక్టర్ అరవింద్ కుమార్ తెలిపారు. అలాంటి మిషన్లు మరిన్ని తయారు చేసి గ్రామీణ ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేయాలని పత్తిపాటి చెప్పడం చాలా సంతోషం కలిగించిందని అరవింద్ కుమార్ చెప్పారు. కార్యక్రమంలో శంకర్ ఆసుపత్రి శ్రీనివాసరావు, డాక్టర్ సుధీర్, మాజీ ఎమ్మెల్యే కందిమళ్ల జయమ్మ, డాక్టర్ ముద్దుల రమేష్, టీడీపీ నాయకులు నెల్లూరు సదాశివరావు, షేక్, టీడీపీ కరీముల్లా, జవాజీ మదన్, పఠాన్ సమాద్ ఖాన్, మద్దుమల్ల రవి, కందుల రమణ, కంచెల శ్రీనివాసరావు, మారెళ్ల అప్పారావు, పట్టణసే రమేష్, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పారిశ్రామికవేత్త ఈరోజు ఒక హెల్త్ మిషన్ తీసుకొచ్చాడు. 42 రకాల పరీక్షల్ని 20 నిమిషాలు మీకు రిపోర్ట్లు వస్తాయి మీ ఫోన్కి. అది బయట అయితే 5-6 వేల రూపాయలు అవుతుంది. ఎంత? 5-6 వేల కుమార్ గారు, 5-6 వేలు అయ్యేటువంటి దాన్ని ఇప్పుడు 700 రూపాయలు కొంత మనం భరిస్తే 700కి 42 రకాల పరీక్షలు మీరు కావచ్చు, మీ కుటుంబ సభ్యులు కావచ్చు, మీ ఇంట్లో ఉన్నవారు కావచ్చు, అందరూ కూడా చూపించుకోవచ్చు. అది కూడా ఏంటి, మిషన్ కాస్ట్ అక్కడ ఉండే ఎంప్లాయీ కాస్ట్ తప్ప ₹1 మీకు లేదు. అదనంగా ప్రతిపాటి ఫౌండేషన్ కొంత పెట్టుకోవడం జరుగుతూ ఉంది. దాంట్లో కూడా ఇది 20 నిమిషాల్లోనే వస్తుంది రిపోర్ట్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసినటువంటి మిషన్ కాబట్టి ఇటువంటి దాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోవచ్చు. దానికి మేము ఈ హెల్త్ కేర్ మిషన్ డిహెచ్ఓఎస్ అనే హెల్త్ కేర్ మిషన్, అది ఇది హెల్త్ ఏటీఎం. అంటే మీకు డబ్బులు అవసరం అయితే మీరు ఎట్లా కార్డు పెట్టి డబ్బులు తీసుకుంటారో ఆ విధంగా ఈ మెషిన్లో మీరు ఒక చేయి పెట్టి తర్వాత ఎదురుగా నిలబడితే టోటల్ మీ శరీరం యొక్క అన్ని భాగాలని మేము స్కానింగ్ చేసి అరగంటలో వితిన్ 20 నిమిషాల నుంచి అరగంట లోపు మొత్తం మీ శరీరం, మీ హృదయము, మీ లివర్, లంగ్స్, తర్వాత మీ కిడ్నీస్, మీ రక్త ప్రసరణ ఎట్లా ఉంది, మీ హార్ట్ రేట్ ఎట్లా ఉంది,
తర్వాత మీకు శరీరంలో ఏ విధమైన రుగ్మతలు ఏ విధంగా మీరు తెలుసుకోలేని కూడా మేము 20 నిమిషాల నుంచి అరగంటలో మా మెషిన్ మీకు టెస్టింగ్ చేసి మీకు చెప్తాము. దాంట్లో మీకు ఏంటంటే డాక్టర్ గారు లైన్లోకి వస్తారు, వచ్చి మీకు ఈ విధమైన ఇబ్బంది ఉంది, దీనికి ఈ విధమైన మందులు మీరు వాడుకోవాలని చెప్తారు. అదేంటంటే అరగంటలో మెషిన్ మీ ఇంటి దగ్గరికి వచ్చి మీకు టెస్ట్ చేస్తారు. పుల్లారావు గారు నాకు కలిసినప్పుడు ఇట్లా మేము మెషిన్ ఒకటి మేము పేటెంట్తో తయారు చేశామని చెప్తే మా కాన్స్టిట్యూషన్కి తీసుకొస్తే బాగుంటుంది అన్నారు. నేను చెప్పాను మీ కాన్స్టిట్యూషన్ కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఏరియా మొత్తం మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని వందల మెషిన్లు అవసరమైతే అన్ని వందల మెషిన్ని రెడీ చేసి పెట్టి అందరికీ ఆరోగ్యం అనేది అందరి హక్కు, జీవించడం ఎట్లా మనిషికి హక్కు ఉందో ఆరోగ్యం అనేది ప్రతి వారి హక్కు. ఆ హక్కు మన దగ్గరికి అది అందరికి రాదు. ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది. ఎడ్లపాడు మండలం జగ్గాపురం గ్రామంలో గలాట జరిగింది. గ్రామంలో జరిగిన ఓ వేడుకలో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణలో పలువురికి గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. ఎడ్లపాడు ఎస్ఐ శివరామకృష్ణ బృందం పోలీసులు రంగప్రవేశంతో వివాదం సద్దుమడిగింది. గ్రామంలో ఎటువంటి అవాంతరాలు లేకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టణంలోని రాగన్నపాలెం నందు జరుగుతున్న మున్సిపల్ మాజీ కౌన్సిలర్ నూతలపాటి రాంబాబు తమ్ముడు నూతలపాటి రాఘవ కుమారుని వివాహ మహోత్సవానికి స్థానిక శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. నూతన వధువులను ఆశీర్వదించి వారికి వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. చిలకలూరుపేట రూరల్ పోలీసులను విద్యుత్ ఏడీ అశోక్ కుమార్ ఆశ్రయించారు. గుదేవారిపాలెం సమీపంలో ఉన్న జగనన్న కాలనీలో చోరీ జరిగిందని ఎస్ఐ అనిల్కు ఫిర్యాదు చేశారు. విద్యుత్ స్తంభాలకు ఉన్న కరెంటు తీగలను కట్ చేసి దునుగులు ఎత్తుకెళ్లారని వివరించారు. 15 కిలోమీటర్ల పొడవున్న కరెంటు తీగలను దొంగలు కట్ చేసి తీసుకెళ్లారని పేర్కొన్నారు. చిలకలూరుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన చిలకలూరుపేట ఏడీ అశోక్ ఫిర్యాదుతో ఎస్ఐ అనిల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిలకలూరుపేట పట్టణంలోని 13వ వార్డు నందు పఠాన్ అబుషామ వారి భార్య పఠాన్ రహముతన్ శనివారం ఉదయం మృతి చెందారు. వీరి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని నివాళులర్పించారు. పట్టణంలోని 12వ వార్డు తూర్పు మాలపల్లికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు కుప్పుల చిన్నబాబు ఆదరణ కూడిన శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. పట్టణంలోని ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో అఖండ జాతక పూజ అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగిందని పూసపాటి బాలాజీ తెలిపారు. ట్రస్ట్ నిర్వాహకులు బాలాజీ మాట్లాడుతూ గురు పౌర్ణమి పరమ పవిత్రమైనదని, ఆషాఢ పౌర్ణమి వ్యాస పౌర్ణమిని గురు పౌర్ణమి అంటారని, గురు పౌర్ణమి రోజున ఎవరైతే గురువును పూజిస్తారో వారికి మంచి జరుగుతుందని తెలిపారు. అరూప వ్యక్తాయ నమః విద్యుజాయ నమః సూక్ష్మాయ నమః సర్వంతర్యామినే నమః మనోవాగీతాయ నమః ప్రేమమూర్తయే నమః ఓం సులభ దుర్లభాయ నమః అసాయ సహాయాయ నమః అనాథనాథ దీనబంధవే నమః సర్వవరభృతే నమః అకర్మ సుకర్మణే నమః పుణ్యశ్రవణ కీర్తనాయ నమః తీర్థాయ నమః వాసుదేవాయ నమః ఓం సతాంగతయే నమః సత్పరాయ నమః లోకనాథాయ నమః బాబాగ్రే నమః హరిమాం నామేశ సంగోల్ గోత్రోద్భోత్స చిన్నలింగ జగదీష్ నామేశ ఓం గోదాడి గోత్రోద్భోత్స శివనాయత్ర నామేశ పూలమ నామేశ కాశీ గోత్ర परंजन महर्षि गोत्रोद्भोत्स मुस्तान राम देश वत्मास राम देश पवन सुनाथ नाम देश हेमंत साई नाम देश प्रदीप साई हिमजा नाम देश मुहुन साई नाम देश त्रिजट गोत्रोद्भोत्स नाम घोडेश्वर नाम देश गंधकात्रयाय स्वाहा 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 गंधकात्रयाय स्वाहा
ఓం దత్తాత్రేయాయ వినాశాయ సర్వమంత్రచేతనాయ త్రైలోక్యమోచమానయ స్వాహ. ఓం నమో గురుదత్తాయ బ్రహ్మపురుషాయ సర్వదేవతాయ శ్రీకరాయ సర్వారిష్ట వినాశాయ సర్వమంత్రచేతనాయ త్రైలోక్యమోచమానయ స్వాహ. ఓం దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్తానందదాయక దిగంబరముని బాలపిశాచ జ్ఞానసాగర స్వాహ. ఓం నమో భగవతే దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్తానందదాయక దిగంబరముని బాలపిశాచ జ్ఞానసాగర స్వాహ. ఓం దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్తానందదాయక దిగంబరముని బాలపిశాచ జ్ఞానసాగర స్వాహ. ఓం దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్తానందదాయక దిగంబరముని బాలపిశాచ జ్ఞానసాగర స్వాహ. ఓం దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్తానందదాయక దిగంబరముని బాలపిశాచ జ్ఞానసాగర స్వాహ. ఓం దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్తానందదాయక దిగంబరముని బాలపిశాచ జ్ఞానసాగర స్వాహ. ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళందరికీ కూడా గురు కటాక్షం కలిగి సకల సమర్థ సద్గురి అనుగ్రహం కలుగుతుందని చెప్పేసి ఈరోజు ఏ చిన్న పూజ చేసినా సరే ఈ ప్రపంచంలో ఎవరైతే మనకు గురువులుగా భావింపబడుతున్నామో ప్రతి ఒక్కళ్ళకి కూడా మనం చేసిన పుణ్యం మన యొక్క పూజ యొక్క ఫలితం చెందుతుంది. కాబట్టి అందుకోసమని బాబా గారు ఆ రోజుల్లో చెప్పారు, ఎవరైతే గురు పౌర్ణమి రోజున మీరు మీ గురువులను కనుక పూజించి అర్చించినట్లయితే వారి యొక్క అనుగ్రహంతో మీకు సకలము సమృద్ధిగా అందుతాయి అని చెప్పేసి అంటారు. ఎందుకంటే గురుబలం ఉంటే మనకి ఎన్ని దోషాలున్నా ఎన్ని ఉన్నా కూడా వాటి యొక్క బలాన్ని తగ్గించి ఈ గురుబలం రక్షించి కాపాడుతుంది. అందుకని గురుబలం అని చెప్పేసి చాలా మంది ఇప్పుడు దోషంలో ఎప్పుడు పెళ్లి జరిగినా కూడా అలాగనే జాతకాలు చూసినా కూడా గురువు ఎక్కడ ఉన్నాడని చూస్తాం మొదలుపెట్టాం. ఎందుకంటే గురుబలం ఉంటే మిగతా వాటిని అన్నింటినీ తట్టుకుంటాడని చెప్పేసి. అంటే ఆయన ఒక యాంటీబయాటిక్ లాంటి మందు లాంటి ఆయన దేన్నైనా తట్టుకోగలిగే కెపాసిటీ ఆయన మనకి ఇస్తాడు. అందుకనే అది సాయినాథుడు కావచ్చు, దత్తాత్రేయ స్వామి మన కుల గురువులు ఉండొచ్చు, వీరబ్రహ్మేంద్ర స్వామి ఉండొచ్చు, కొంతమంది కుల గురువులు ఉంటుంటారు. అందరూ కూడా ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా ఈ జగత్తుకు నిరంతరం వాళ్ళు చేసే వారు అజ్ఞాతంగా కానీ బాహ్యంగా కానీ చేసే ప్రతి ఒక్కటి కూడా వారికి ఈ ప్రపంచానికి అంతా మంచి జరగడం కోసం వాళ్ళు ఉపయోగపెడుతుంటారు అనమాట. అటువంటి పరమ పవిత్రమైన రోజు బాబా గారు చెప్పి ఉన్నాడు కాబట్టి అప్పటి నుంచే మాకెవరో తెలియదయ్యా, గురువు ఎవరో తెలియదు, మా గురువైనా దైవమైన నువ్వే కాబట్టి మిమ్మల్ని గురు పౌర్ణమి రోజు పూజ చేసుకుంటామని షిరిడీలో ఈ సాంప్రదాయం మొదలుపెట్టారు బాబా గారు. అప్పటి నుంచే దాని తర్వాత బాబా గారి తర్వాత బేస్ చేసుకునే మనకి దత్త పరంపరలు కానీ ఇవన్నీ బయటకు వచ్చినాయి. అప్పుడు దాకా మనకి నార్త్లోనే ఉండేది ఒక దత్త పరంపర అంతా. కానీ ఎప్పుడైతే మనం బాబా గారిని టచ్ చేసుకున్నామో దత్త పంచాయత అవతారాల్లో బాబా గారు కూడా ఒకళ్ళు అవుతారో అప్పటి నుంచే మనకి ఇదంతా కూడా మనం చేసుకోగలుగుతున్నాం. దత్తాత్రేయ స్వామి వారి కానీ ఏదన్నా కానీ అలా దానిలో భారంగానే గురు చరిత్రలు కానీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్రలు కానీ పారాయణ చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా 2 నిమిషాలు కూర్చున్నా సరేనమ్మా మనస్ఫూర్తిగా గురువుని, ఎందుకంటే ఈరోజు విశ్వంతో కనెక్ట్ అయి ఉంటుంది, భూమి మొత్తం రోజు కనెక్ట్ అయి ఉంటుంది, కానీ ఈరోజు గురువులతో కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి ఏ సంకల్పం మీరు మనస్ఫూర్తిగా నిండుగా బాధగా, అంటే మీ దగ్గర బాధ లేనప్పుడు భగవంతుడు కూడా కార్యకరించలేడు. ఏదో వచ్చాము తిన్నాము పోయామని కాదు, మీ బాధ స్వయంగా స్వామివారికి చెప్పుకున్నప్పుడు మాత్రమే అది నెరవేరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారి హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్లో భాగంగా ఇంటి నివేశ స్థలం లేని నిరుపేదలందరూ గ్రామ సచివాలయం ద్వారా ఇంటి నివేశన స్థలాలు మంజూరుకై అర్జీని దాఖలు పరచుకోవాలని ఎడ్లపాడు మండల తహసీల్దార్ విజయశ్రీ ఒక ప్రకటనలో కోరారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో ఇంటి స్థలం లేని వారు ఇంటి స్థలం కోసం సంబంధిత సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అర్జీతో పాటు రేషన్ కార్డు, కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డులు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను జతపరచాలని ఆమె తెలియజేశారు. మాజీ మంత్రి సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణను చిలకలూరిపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు మరియు రాధారంగ మిత్రమండలి కన్వీనర్ అచ్చుకోల మురళీకృష్ణ శనివారం ఆయన స్వగృహం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. దుశ్శాల్వతో బొకేతో ఘనంగా సత్కరించారు. అనంతరం పార్టీకి సంబంధించిన అంతర్గత విషయాలను చర్చించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు దూబాటి రాజ్యలక్ష్మి, జిల్లా టీడీపీ కార్యవర్గం సెక్రటరీ అందెల సౌరి తదితరులు పాల్గొన్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
పత్తిపాటి గార్డెన్స్ లో జరిగిన నేత్ర వైద్య శిబిరం 15 రోజుల్లో 2000 మందికి ఆపరేషన్ చేయించినట్లు తెలిపిన శాసనసభ్యులు పత్తిపాటి. కొండవీడి బెల్ట్ లోని కోట, చేంజెస్ ఖాన్పేట, సంతపేటలో నిర్వహించిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు. గుడేవారిపాలెం జగనన్న కాలనీలో విద్యుత్ వైరు చోరీ. రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన విద్యుత్ శాఖ అధికారులు. ఇళ్ల స్థలాలు లేని వారికి గుడ్ న్యూస్. సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరిన ఆయా మండలాల తహసీల్దార్లు. త్వరలో బర్డ్స్ ఆసుపత్రి సహకారంతో నిర్వహించిన ఉచిత మోకాళ్లు, కీళ్ల చికిత్సా శిబిరం వెల్లడించిన శాసనసభ్యులు పత్తిపాటి.